హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అడుగడుగునా ఓటమి ఎదురవుతుందా? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన కారణాలు ఇవే. హిందూ మతంలో భగవద్గీత చాలా పవిత్రమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. గీతను అనుసరించేవారు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. గీతను చదివే వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తారు. మనిషి తన సమస్యలన్నింటినీ భగవద్గీత పరిష్కారం కనుగొనబడుతుందని నమ్ముతారు. ఒక వ్యక్తి జీవితంలో ఓటమిని ఎదుర్కొంటున్నాడంటే తన జీవితంలో కొన్ని అలవాట్లు తప్పుగా ఉన్నాయని అర్థం. ఈ విషయం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు. పదే పదే ఓటమి ఎదురవుతుందంటే మాత్రం మీకు కూడా ఈ అలవాట్లు ఉన్నాయేమో గమనించుకోవాలి. వెంటనే వాటిని వదిలేయాలి. లేకపోతే భవిష్యత్ విషయంలో చాలా నష్టాలను భరించడానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. సంతోషానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు, ఇతరులతో స్వార్థం కోసం మాట్లాడేవారు కొందరుంటారు. అలాంటి వారు జీవితంలో కష్ట సమయం వచ్చినప్పుడు ఇతరులను ఆదుకోరు. పైపెచ్చు ఇతరులకు నష్టాల్ని కలిగిస్తారు. కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, ఆప్తుల నుండి దూరంగా ఉండేవారు వైఫల్యాలను ఎదుర్కొంటారు. సుఖంలోనూ దుఃఖంలోనూ ఆదుకునేవారు, బాధను పంచుకునేవారు ఎవరూ లేకపోవడం దీనికి కారణం. సంకోచం అనేది చాలా చెడ్డ అలవాటు. దీనివల్ల చాలా నష్టాలు కలుగుతాయి. కీలకమైన విషయాల్లో నిర్ణయాలు సంకోచం కారణంగా తలకిందులైపోతాయి. ఇలా సంకోచం ఉన్నవారు విజయం సాధించలేరు. కేవలం సంకోచమే కాదు, అహం నిండిన వ్యక్తి కూడా జీవితంలో విజయం సాధించలేడు. ఎందుకంటే అహం ఉన్నవాడు తాను గొప్ప అనుకుంటాడు. ఇతరులు చెప్పేది వినడు, జ్ఞానాన్ని ఆర్జించలేడు. ఆవేశంతో చేసే పనుల కన్నా ఆలోచనలతో చేసే పనులు విజయానికి చేరువ చేస్తాయి. కాబట్టి ఆవేశం ఉన్నవారు ఎప్పటికీ విజేతలు కాలేరు. ఆలోచన ముందు వెనుక ఆలోచించే విచక్షణ చాలా ముఖ్యం. పోలికలు పెట్టడం, ఇతరులను చూసి అసూయపడటం, ఓర్వలేకపోవటం మనిషి పతనానికి మెట్లవుతాయి. ఆత్మవిమర్శన, స్వీయ అవగాహన లేని వ్యక్తి విజయానికి దూరంగానే ఉంటాడు. స్వీయ బలాలు, బలహీనతల గురించి సరైన స్పష్టత అవసరం. ఆ స్పష్టత లేకపోతే అతని ప్రయత్నం కూడా స్పష్టత లేకుండానే ఉంటుంది. ప్రణాళికాపరంగా ఎప్పుడూ ఉండదు. అలా ఉంటే పొంతనలేని వ్యూహాలు తప్ప అవగాహనతో చేసే పనులు ఏమీ ఉండవు.